నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా నీట్, జేఈఈలో మంచి ర్యాంక్ సాధించాలంటే ఎలా అనే అంశంపై చర్చించడానికి అభ్యాస్ అకాడమీ డైరెక్టర్ బి లక్ష్మణ్ రావు గారు, అదేవిధంగా హెచ్ఓడి శివకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్కారం శివకుమార్ గారు. ఎస్ లక్ష్మణ్ గారు, ముందుగా చెప్పండి, అభ్యాస్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్కి డీటెయిల్స్ గురించి చెప్పండి. మాకు యాక్చువల్లీ బేసిక్గా చెప్పాలంటే 2009లో ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశానండి, అభ్యాస్ అనేదాన్ని. ఫస్ట్ అకాడమీతోనే స్టార్ట్ చేసాం. అప్పుడు ఎంసెట్ ద్వారానే ఎంబీబీఎస్ సీట్లు అనేది రిక్రూట్ చేసేవాళ్ళు, అలొకేట్ చేసేవాళ్ళు. తర్వాత నీట్ అనేది ఒక 6 years నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మరి అకాడమీ అనేది, మా అభ్యాస్ అకాడమీ అనేది నీట్కి అలానే జేఈకి చాలా ఫేమస్గా ఉంది. సో ప్రతి ఇయర్ కూడా మరి మారుతున్నటువంటి ఈ కాంపిటీషన్ పరంగా అవ్వచ్చు, స్టూడెంట్స్ యొక్క థింకింగ్ పరంగా అవ్వచ్చు, సో నెగోషియేట్ చేస్తూ స్టూడెంట్స్కి ఎలా అయితే బెనిఫిషియల్గా ఉంటుందో అలా ప్రోగ్రామ్ని రీడెఫైన్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ 11 yearsలో. ఇప్పుడు రీసెంట్గా కమింగ్ 2022కి మరి 2021లో ఉన్నటువంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఈ ఆన్లైన్ క్లాసెస్ వలన స్టూడెంట్స్ ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్టేటస్లో ఉన్నారు, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని ఒక మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. దాని పేరే 5+4+4+2. అది మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఉంది. మరి బైపీసీ వాళ్ళకి ఇదేం ప్రోగ్రామ్ అనుకోవచ్చండి, అలా కాదు, దాంట్లో చాలా మీనింగ్ ఉంది. 5 meant ఫర్ బయాలజీ అంటే పర్ డే ఆ రోజున ఒక పర్టికులర్ డే కన్సిడర్ చేస్తే ఆ 5 hours స్లాట్లో టీచింగ్ అవ్వచ్చు, కోచింగ్ అంటే డౌట్స్ క్లారిఫై చేసేటటువంటి ప్రాసెస్ని కోచింగ్ అంటాం. టీచ్ చేయటం వేరు, కోచ్ చేయటం వేరండి. టీచ్ చేసిన దాంట్లో స్టూడెంట్స్ థరోగా అర్థమైందా లేదా, వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయి అనేది పిన్ పాయింట్గా ఆ 5 hours స్లాట్స్ టైం అలొకేట్ చేసి స్టూడెంట్కి ఒక ప్లాన్ ఇచ్చి వర్క్ చేపిస్తే 5 hoursలో బయాలజీలో, దట్ మీన్స్ బాటనీ అండ్ జువాలజీలో చాలా స్ట్రాంగ్ అవుతారు. సపోజ్ బయాలజీలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మరి మోర్ దాన్ 330, 340 ఆ రేంజ్లో తెచ్చుకోవాలి అంటే మినిమం వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉండాలండి. ఎన్సీఆర్టీ బుక్స్ చదివిస్తూ, క్వశ్చన్స్ని ట్విస్ట్ చేస్తూ, మరి టీచ్ చేసిన తర్వాత కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చి వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ ఇట్లా ముందుకెళ్తే ఆ 5 hours స్లాట్లో స్టూడెంట్స్ బాగా స్కోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజిక్స్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫిజిక్స్ అంటే చాలా టఫ్ ఫీల్ అవుతారు. అది ఒక ఫోబియా మాత్రమేనండి. వాళ్ళకి ఫిజిక్స్ అంటే చాలా దాన్ని లవ్ చేసి ఆ సబ్జెక్ట్ని ఈజీగా స్కోర్ చేసేటట్టు ఒక ప్రతి స్టూడెంట్ని చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళకి అసలు ఫిజిక్స్ అనే భయం పోగొట్టాలి. ఫిజిక్స్ నేర్చుకోవడం ఈజీ అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలంటే కొంత టైం ఎక్కువగా స్పెండ్ చేయాలండి. సో 4 hours, మినిమం 4 hours ఫిజిక్స్కి అలొకేట్ చేయడం జరిగింది. ఒక 2 hours టీచింగ్, ఒక 2 hours పర్టికులర్గా స్టూడెంట్స్ దగ్గర కూర్చొని వాళ్ళకి అర్థం కాని ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ, మినిమం మ్యాథమెటిక్స్ నీడ్ ఉంటుంది కొన్ని కాన్సెప్ట్స్లో, అవి టీచ్ చేస్తూ ఆ స్టూడెంట్కి ఆ ఫిజిక్స్ అనే భయం ఎందుకు ఉంటుందంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం వేరు, వాటిని అప్లై చేయటం వేరు. ఈ రెండు ఫినామినానికి కోరిలేషన్ ఉంటుంది. సో రెండింటిని చక్కగా హ్యాండిల్ చేస్తూ స్టూడెంట్ ఒక కాన్ఫిడెన్స్ని మనం డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా ఫిజిక్స్ అంటే ఫోబియా పోతుందండి. ఇప్పుడు నేను రీసెంట్గా ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ క్లాసెస్ జరుగుతున్నాయండి. మొన్న సండే నుంచి స్టార్ట్ చేసాం. దాదాపు దగ్గర ఒక బ్యాచ్ క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే స్టూడెంట్స్తో మాట్లాడితే నాకు 4 hours సరిపోవనిపించింది. సో ఏం చేసామంటే ఇప్పుడు 11:40 నుంచి మార్నింగ్ షెడ్యూల్ కొన్ని అవర్స్ అయిపోతున్నాయండి. పర్టికులర్గా 11:40 నుంచి ఈవినింగ్ 5 వరకు హాస్టల్స్ అండి. 11:40 నుంచి 5 o'clock వరకు ఓన్లీ ఫిజిక్స్ని ఒక స్లాట్గా డిజైన్ చేసి దాంట్లో మధ్యాహ్నం ఒక లంచ్ అవర్ ఇచ్చేసామండి. 11:40 నుంచి 5 వరకు ఓన్లీ ఫోకస్ ఆన్ ఫిజిక్స్ బై నాట్ నెగ్లెక్టింగ్ రిమైనింగ్ సబ్జెక్ట్ అండి. రిమైనింగ్ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇంత స్లాట్ అలొకేట్ చేయడం వలన స్టూడెంట్కి ఏదున్నా సరే ఆ స్లాట్లోనే, అది టీచింగ్లో అంటే కాన్సెప్చువల్గా వీక్గా ఉన్నప్పటికీ, ప్రాక్టీస్లో డెఫిషియన్సీ ఉన్నప్పటికీ, మరి థియరీని ప్రాబ్లమ్స్కి అప్లై చేసే దాంట్లో ల్యాగింగ్ ఉన్నప్పటికీ, అవన్నీ కూడా ఆ సెషన్ మార్నింగ్ 11:40 నుంచి ఈవినింగ్ 5 మధ్యలో ఒక 1 hour గ్యాప్ ఉంటుంది. ఈ స్లాట్లో స్టూడెంట్ అడుగుతున్నారు, సార్ మాకు బయాలజీలో ఆల్రెడీ 320, 330 వస్తున్నాయండి, మరి మాకు ఫిజిక్స్లో 10 మార్కులు వస్తున్నాయి, కెమిస్ట్రీలో 30 వస్తున్నాయి, మాకు దీని మీద బాగా పర్ఫెక్షన్ వచ్చేటట్టు చేయండి అంటున్నారు, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ముందు బయాలజీలో నాకు 99% ఈజీగా స్కోర్ చేయాలి, 180కి 170 టార్గెట్, ఏది బాటనీ, అలానే జువాలజీ కూడా. వేరాస్ అవి రెండు రీచ్ అయిన తర్వాత ఫిజిక్స్కి అంత టైం అలొకేట్ చేయటం, అలానే ఈవినింగ్ స్లాట్ అంతా కూడా అప్ టు 9 ఈవినింగ్ మరి కెమిస్ట్రీ మీద ప్రాక్టీస్ చేయించడం,
మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత 9 to 10 ఎవ్రీడే ఒక టెస్ట్ పెట్టడం, చిన్నగా ఆ టెస్ట్ని 1 hour నుంచి 2 hours ఎక్స్టెండ్ చేయడం, ఇట్లా స్టూడెంట్ని ఒక ఛానలైజ్డ్గా అంటే ఒక బౌండెడ్ రీజియన్లో కూర్చోబెట్టి డెడికేటెడ్గా వర్క్ చేపిస్తే యావరేజ్ స్టూడెంట్ కూడా డెఫినెట్గా మెడికల్ సీట్ వస్తుందండి. సో ఎప్పుడైతే స్టూడెంట్కి ఆలోచన లేకుండా, మనకి ఆలోచన లేకుండా ఏదో టీచ్ చేసాం, ఎక్స్ట్రాడినరీ టీచర్స్ టీచ్ చేశారు సో దట్ స్టూడెంట్ ఈజీలీ గెట్ ఫ్రీ సీట్ ఇన్ నీట్, ఇట్లా అనుకోవడం రాంగ్ అండి. వాళ్ళకి ఎంత పర్ఫెక్ట్గా టీచ్ చేసినప్పటికీ ఒక డిజైన్డ్గా ఒక ప్రోగ్రామ్ని ఇన్కార్పొరేట్ చేసి దాన్ని ఫాలో అప్ చేసి స్టూడెంట్కి బెనిఫిషియల్గా లేకపోతే నెగోషియేట్ చేసి ఎప్పటికప్పుడు మన యొక్క ప్రణాళిక మార్చుకుంటూ వెళ్తే నాకు తెలిసి మ్యాక్సిమం స్టూడెంట్స్ సక్సెస్ అవుతారండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా. సో జనరల్గా స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఏంటి అంటే ప్లానింగ్ లేకపోవడం. సెకండ్ థింగ్ ఏంటంటే నేర్చుకున్న సబ్జెక్ట్ మొత్తాన్ని ఎగ్జిబిట్ చేసే ప్రాసెస్లో ఫెయిల్ అవటం. అంటే ఎగ్జామ్లో తప్పులు చేయడం, చెడగొట్టేయడం, పేపర్ ఇలా చేసి సఫర్ అవుతుంటారండి. కాబట్టి మనకు ఎక్కువ టైం మన దగ్గర స్పెండ్ చేస్తారు కాబట్టి హాస్టల్లో స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తున్నాడో ఏందనేది ఒక టీచర్ ఐడెంటిఫై చేయొచ్చండి. ఆ టీచర్ ద్వారానే స్టూడెంట్కి సొల్యూషన్ జరుగుతుంది. దీన్నే 5+4+2 అన్నాం, కానీ ఆ 4 అనే ఫిజిక్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది 2కి, అంటే 5+6+4+2 అవుతుంది. సో ఎక్కువ టైము వర్క్ చేయాలండి. సో జేఈకి నీట్కి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అవసరం లేదండి. నీట్ హార్డ్ వర్క్ చేయాలి, సిన్సియర్గా ఉండాలి, ఏదైతే అర్థం కాలేదో దాని మీద మోర్ ఎక్సర్సైజ్ చేయాలి, ఈజీగా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. వీటన్నిటితో పాటు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. సో ఎప్పుడు సఫికేట్ అవ్వడం, పిల్లలు అమ్మో నాకు ర్యాంక్ రాదని భయపడటం ఇలాంటివి లేకుండా నిరంతరం మేము మా టీచర్స్ స్టూడెంట్ని కౌన్సిల్ చేస్తూ సబ్జెక్ట్తో పాటు మోరల్ బూస్టప్ ఇచ్చుకుంటూ స్టూడెంట్ని డెవలప్ చేస్తాం. అదే ఇంకొకటి ఏంటంటే ఓన్లీ 35 స్టూడెంట్స్ సెక్షన్కి ఉంటారు. ఒక్కొక్క 10 స్టూడెంట్స్ని ఒక్కొక్క టీచర్ దత్తత తీసుకొని వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారో చూసి అవసరమైతే ఆ కన్సర్న్ టీచర్తో మాట్లాడి అవసరమైతే ఎక్స్ట్రా క్లాసులు కండక్ట్ చేయించి స్టూడెంట్ని ఒక 2 monthsలో కొంచెం ఇంప్రూవేటెడ్ చేస్తే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఆ తర్వాత వాళ్ళు అద్భుతంగా రాణించడం జరుగుతుందండి. లక్ష్మణ్ గారు చెప్పండి, అభ్యాస్లో 2020 నీట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? 2020 చాలా బాగున్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ బాయ్స్ గర్ల్స్ కలిసి 146 స్టూడెంట్స్ మా దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో బాయ్స్లో 16 మందికి, గర్ల్స్లో 28 మందికి ఎంబీబీఎస్లో సీట్లు వచ్చినాయి. సో హాల్ టికెట్లతో సహా నేను ఫోన్ నెంబర్లతో సహా ఇచ్చానండి పాంప్లెట్లో మాకు ఎవరెవరు ఏ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ వచ్చినాయని. అలానే ఇప్పుడు రాబోయేటటువంటి 2021లో కూడా మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్ బిఫోర్ ఒక రకంగా ఉంది, పాండమిక్ తర్వాత ఇంకొక రకంగా ఉంది సినారియో. ఎలాంటి స్టూడెంట్స్ పరంగా మా పరంగా ఆన్లైన్లో టీచ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఒక 2 months తప్ప మిగతా అన్నీ కూడా ఆఫ్లైన్ కండక్ట్ చేసాం. ఈవెన్ దో డిస్టర్బెన్స్ ఉండటం వలన సో 2021లో కూడా అవుట్ ఆఫ్ 88 గర్ల్స్ అండ్ 26 బాయ్స్ అండ్ లాంగ్ టర్మ్లో ఉంది. 2 గర్ల్స్ సెక్షన్, ఒక బాయ్స్ సెక్షన్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం 35 seats అండి. దే ఆర్ గెటింగ్ మోర్ దాన్ 550 మార్క్స్ అనమాట. 2021లో కూడా బాగున్నాయి. కాకపోతే సో ఈ ఆన్లైన్ వలన స్టూడెంట్స్ కొంత ఎఫెక్ట్ అయ్యారు. మేము కూడా 100% నాట్ సాటిస్ఫైడ్. ఈ 11 years మా అభ్యాసం పెట్టినాక ఫస్ట్ టైం వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనేది ఎందుకు అంటున్నానంటే స్టూడెంట్ మా కంట్రోల్లో ఉండి మా యొక్క ప్లాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా ర్యాంక్స్ వస్తాయి. కానీ అది కొంత డిస్టర్బెన్స్తో నడిచింది కాబట్టి ఆన్లైన్ అవ్వచ్చు, కరోనా అవ్వచ్చు. బట్ ఇప్పటి నుంచి ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఇప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు కాబట్టి మేము అనుకున్న ప్రోగ్రామ్ 100% ఇంప్లిమెంట్ చేస్తామండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ రిజల్ట్ ఆల్సో. ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎస్ శివకుమార్ గారు, మీరు చెప్పండి, అభ్యాస్లో జేఈ లాంగ్ టర్మ్ డీటెయిల్స్ గురించి చెప్పండి. యా మేడం, లాంగ్ టర్మ్ వచ్చేసరికి జేఈకి వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉందంటే మొన్న రాసినటువంటి 4 attempts కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, స్టూడెంట్స్ చాలామంది వరకు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అంత ఫోకస్ పెట్టలేకపోయారు. సో ఎంసెట్ రాశారు, ఎంసెట్లో కూడా కౌన్సిలింగ్ కూడా అవుతుంది ఇప్పుడు. కానీ ఇంజనీరింగ్ నాకు తెలిసి ఏంటంటే బెస్ట్ కాలేజెస్లో జాయిన్ అయితే ఇంజనీరింగ్కి వాల్యూ ఉంటుంది, ఆ ప్లేస్మెంట్స్ కానివ్వండి ఏదైనా సరే. సో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ ఎండింగ్ వచ్చేస్తున్నాం, మనం అక్టోబర్ వస్తుంది. ఈ అక్టోబర్లో వాళ్ళు ఏది పడితే కాలేజ్ వెళ్ళకుండా కొంచెం వాళ్ళు కనుక ఇంకొక 4 months ఓపీ బట్టి చక్కగా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తే బెస్ట్ కాలేజెస్ అంటే అది ఎంసెట్ అవ్వచ్చు, లేకపోతే జేఈ మెయిన్స్ ద్వారా అడ్వాన్స్ ద్వారా మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు కూడా ఏమంటున్నారంటే వచ్చిన స్టూడెంట్స్ కూడా మమ్మల్ని మీట్ అయిన పిల్లలు కానీ ఎవరైనా సరే ఏమంటున్నారంటే సార్ ఆన్లైన్లో వింటామని మేము సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోయాం, సో అట్లీస్ట్ ఇప్పుడు ఆఫ్లైన్లో మేము గట్టిగా ట్రై చేస్తామని చాలామంది మాట్లాడటం జరుగుతుంది. సో ఏదో కాలేజ్ జాయిన్ అవ్వడం కన్నా ఇప్పుడు ఉన్న టైం సిచ్యువేషన్ని
దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటే మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యగలిగితే వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎస్ శివకుమార్ గారు, అభ్యాస్లో జేఈ మెయిన్స్ రిజల్ట్స్ గురించి చెప్పండి. సో మొన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మాకున్న లాంగ్ టర్మ్ 86 మెంబర్స్ వచ్చారు మేడం. 86లో మాకు 55 మెంబర్స్ వరకు 98% వచ్చింది. 26 మెంబర్స్ వరకు మాకు 99% తీసుకొచ్చాం. 2020 బ్యాచ్లో నిహారిక రెడ్డి, షీ గాట్ 28th ర్యాంక్ ఇన్ అడ్వాన్స్లో వచ్చింది. సో ఏంటంటే రిజల్ట్స్ పరంగా అభ్యాస్లో బెస్టే వస్తుంది ఎప్పుడు. ద మెయిన్ రీజన్ ఈజ్ ఇక్కడ ఫ్యాకల్టీ. సో ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఐఐటీన్స్ ఉన్నారు బేసికల్గా మన దగ్గర. సో ఈ టీచింగ్ స్టాఫ్ ఏంటంటే అభ్యాస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి లక్ష్మణ్ గారితో పాటే ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు. కొన్ని కాలేజెస్లో స్టాఫ్ వెళ్ళిపోతూ ఉంటారు, జరుగుతుంది. బట్ మేము కాలేజ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా అట్లాగే ఉన్నారు. సో వాళ్ళంతా ఒక టీం వర్క్గా వర్క్ చేస్తారు. ఒక స్టూడెంట్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, తనకి ఏ విధంగా మనం చేయాలనేది ప్రతి టీచర్ డిస్కస్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి డౌట్ క్లారిఫికేషన్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెయిన్గా పిల్లలు బాగా పెంపొందించడం, వాళ్ళకి ఎక్కడ కూడా స్ట్రెస్ అనేది లేకుండా చాలా అంటే అభ్యాసాలు అదే ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు స్ట్రెస్ ఉండదు అక్కడ. చాలా పిల్లలు చాలా హ్యాపీగా చక్కగా చదువుకుంటారు. టీచర్స్ కూడా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీచింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళకి మెయిన్గా డౌట్స్ క్లారిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే మనకున్న షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి చక్కగా మంచి టైం ఇచ్చి మ్యాథమెటిక్స్కి ఒక 3 hours దాకా ఇస్తారు పర్ డే వాళ్ళకి స్టడీ అవర్లో. అటు ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ద బెస్ట్ టీమ్ ఉండటం వలన వీఆర్ గెటింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ద అభ్యాస్ కాలేజ్. ఓకే లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి, రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు కదా, అలాంటి స్టూడెంట్స్కి అభ్యాస్లో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? హాస్టల్ ఫెసిలిటీ బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా ఒకే కాన్సెప్ట్ అండి. ఎక్కువ స్టూడెంట్స్ ఉండకూడదు సెక్షన్లో, అలానే హాస్టల్లో కూడా ఊరికే మందల్లా ఉండకూడదు. హాస్టల్ రూమ్స్లో కూడా హైజెనిక్గా ఉండాలి. స్టూడెంట్ మార్నింగ్ లేవంగానే ఎర్లీగా రెడీ అయిపోయి చక్కగా క్లాస్కి చీర్ఫుల్గా రావాలనే ఉద్దేశంతో అన్ని రూమ్స్ కూడా అటాచ్డ్, ఒక 4 bedded విత్ 2 washrooms ఇట్లా చాలా మంచిగా ప్లాన్ చేయడం జరిగిందండి. సో ఎంత మనం అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎంత కేర్ తీసుకున్నప్పటికీ వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్, హైజెనిక్ ఫుడ్ ఉంటే స్టూడెంట్ ఈజీ ఇన్వాల్వ్ అయ్యి మరి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందండి. సో మా అభ్యాస పరంగా నేను ఎప్పుడూ కాంప్రమైజ్ కాను. ఏ క్యాంపస్లో ఈవెన్ మాకు జూనియర్ కాలేజెస్ కూడా ఉన్నాయి, నీట్ అకాడమీ ఉంది, జేఈ అకాడమీ, అన్నీ డిఫరెంట్ క్యాంపసెస్లో ఉన్నప్పటికీ ఒకటే ఫార్ములా ఏంటి అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ సెక్షన్కి ఉండకూడదు. హాస్టల్లో కూడా మ్యాక్సిమం 200 లిమిట్ పెట్టుకున్నాం. ప్రతి రూము కూడా అటాచ్డ్ చేయడం జరిగిందండి. ఓకే లక్ష్మణ్ గారు, అయితే చెప్పండి, స్టూడెంట్స్కి సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్ వస్తే మీరు వాళ్ళపైన ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎస్ అసలు స్టూడెంట్కి సబ్జెక్ట్ పరంగా డౌట్ వస్తుంది అనే విషయం స్టూడెంట్కి మనం ముందు క్రియేట్ చేయాలండి. అంటే ఎప్పుడు వస్తుందంటే స్టూడెంట్కి డౌట్ ఎప్పుడు వస్తుందంటే వాడు ఒక కాన్సెప్ట్ విని దాన్ని అప్లై చేసే ప్రాసెస్లో ఇమీడియట్గా ఆన్సర్ చేయకుండా, మనం ఇమీడియట్గా డౌట్స్ క్లారిఫై చేయకుండా వన్ డే మనం ఏదైతే టీచ్ చేసామో దానికి ప్రపోర్షనేట్గా ఒక అసైన్మెంట్ని ఇచ్చి ఆ పర్టికులర్ డే యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఆన్ యువర్ ఓన్, నువ్వు సాల్వ్ చేయాలి, నువ్వు కష్టపడాలి, నువ్వే సాల్వ్ చేయాలి అనేటటువంటి ఒక అంశాన్ని వాడి మైండ్లోకి పంపించి ఆ పర్టికులర్ డేలో స్టూడెంట్ ఎప్పుడైతే వర్క్ చేస్తాడో తనకి ఆన్సర్ రాకపోవచ్చు, ఆన్సర్ తెప్పించే ప్రాసెస్లో కూడా ఇన్నోవేటివ్గా ఒక్కొక్కసారి టీచర్ కంటే బెటర్గా చేయొచ్చు. సో చాలా ఉంటాయండి వీటిలో కన్స్ట్రెయింట్స్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఏంటంటే అలా ఓన్గా ట్యాకిల్ చేయడానికి ఇష్టపడరు. కానీ మనం చిన్నగా హ్యాబిచ్యుయేట్ చేస్తే చదివింది అర్థమైందా లేదా, అప్లై చేస్తున్నాడా లేదా అనే దానికి ఒక డే గ్యాప్ ఇచ్చి ఈ రోజున స్టూడెంట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నెక్స్ట్ డే తనకి ఏ చిన్న డౌట్ ఉన్నా, సిల్లీ డౌట్ ఉన్నా వాళ్ళు టీచర్స్ దగ్గరికి వెళ్ళి అడిగేటటువంటి ర్యాపో, అలాంటి ఎన్విరాన్మెంట్ని బీయింగ్ ఏ డైరెక్టర్గా నేను చేయగలిగితే అప్పుడు స్టూడెంట్ ప్రాసెస్లో పడ్డట్టండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా స్టూడెంట్ ఫ్లరిష్ అవ్వాలంటే తనకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకుంటేనే పర్ఫెక్షన్ వస్తుంది. ఆ పర్ఫెక్షన్ రావడం వలన ప్రీవియస్ టాపిక్కి నెక్స్ట్ టాపిక్కి కోరిలేషన్ ఉంటుంది. సో ఈ టాపిక్లో పర్ఫెక్షన్ రావడం వలన నెక్స్ట్ టాపిక్ ఈజీ అవుతుంది. ఈ 2 టాపిక్స్లో కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్ని క్రియేట్ చేసి ఇచ్చిన స్టూడెంట్ క్యాచ్ చేసి ఎస్ ఈ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్లోది అని స్టూడెంటు ఆ ఎగ్జామ్ రాసే రేంజ్కి ఎదగాలండి. అలా చేయగలిగితేనే అప్పుడు ర్యాంకర్ అవుతాడు. అంతేకాని ఏదో మనం ఎక్స్ట్రాడినరీగా టీచ్ చేసాం, కోచ్ చేసామంటే కాదండి. సో స్టూడెంట్లో మైండ్లో ఉన్నటువంటి ప్రతి ఇన్హిబిషన్ అంటే సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డౌట్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలి. సో ఎగ్జిబిట్ చేయడం వల్ల పర్ఫెక్షన్ వస్తుంది.
సో దిస్ ఇస్ వాట్ వీ యూస్ టు డూ ఇన్ డౌట్ సెషన్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, రెగ్యులర్గా నేనైతే ఒకటే చెప్తానండి, ఏంటి అంటే ఎంత బాగా చదివినప్పటికీ ప్రతి వీకెండ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్. సో ప్రతి వీకెండ్ ఎగ్జామ్ను కూడా ఫైనల్ ఎగ్జామ్ లాగా అంత సీరియస్నెస్తో వర్క్ చేయాలి. ప్రతి ఎగ్జామ్లో కూడా కొన్ని సూచనలు ఉన్నాయండి. ఒక్కొక్క స్టూడెంటు నేరోలో ర్యాంకులు మిస్ అవుతుంటారు. నేరోలో 2 మార్కులు 4 మార్కులతో ఎందుకు సిల్లీ మిస్టేక్ చేసి, సిల్లీ మిస్టేక్స్ ఏంటి, సబ్జెక్ట్ రాక కాదండి, అసలు అటెంప్ట్ చేసే ప్రాసెస్ రాంగ్ అండి. దానికి SSS అని చెబుతాను. ఏంటి అంటే 3 Sలు, ఒకటి స్పీడు, రెండోది సెలక్షను, థర్డ్ వన్ స్ట్రైక్ రేట్. సెలక్షన్ అంటే ప్రతి స్టూడెంట్, నేను ప్రతి ఎగ్జామ్ను కూడా అబ్జర్వ్ చేస్తానండి, అయిపోయి నాకు కూడా పిలిపించిన రూమ్లో మాట్లాడతా, ఎస్ నువ్వు ముందు అన్ని క్వశ్చన్స్ చదివి నీకు వచ్చి నీ ముందు టిక్ పెట్టుకొని చేసావా లేదా, అది చేయి చాలు 50% ఈజీగా స్కోర్ చేయొచ్చు. కొంతమంది ర్యాండమ్గా చేసేస్తుంటారు, వరుసగా కాన్జిక్యూటివ్గా 4 క్వశ్చన్స్ చేసేస్తారు. ఆ 4 టఫ్ రావటం లేదా క్యాలిక్యులేషన్ బేస్డ్గా ఉండటం. సో ఆ 4తో అప్సెట్ అయ్యి మిగతా క్వశ్చన్స్ ఈజీగా ఉండేయని వదిలేయటం, తెలిసినవి పోగొట్టుకోవడం, బయటకు వచ్చి ఆడవడం, ఇది జరుగుతుంటుందండి. కాబట్టి సెలక్షన్కి వైటల్ రోల్ ఉందండి. సెలక్షన్ అంటే ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ నీకు వచ్చినవి ఉన్నాయో, మరి ఇండైరెక్ట్లీ ఆ డైరెక్ట్లో ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసి సెలెక్ట్ చేసి రాస్తే చాలండి, ర్యాంక్ వచ్చేసినట్టే. అది తెలియక పేపర్ని గందరగోళం చేసే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అంశాలు, సో సెలక్షన్, అలానే స్పీడ్. సో ఎగ్జామ్లో కొంచెం ట్యాకిల్ చేసే ప్రాసెస్ స్పీడ్గా ఉంటే ఎక్కువ క్వశ్చన్స్కి ఎక్స్పోజర్ అవ్వచ్చు. దానికి మనం ఇప్పటి నుంచే స్టడీ అవర్లో స్టూడెంట్స్కి క్వశ్చన్స్ ఇచ్చి దానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అండి. తర్వాత స్ట్రైక్ రేట్. స్ట్రైక్ రేట్ అంటే దాన్ని ఏమంటారంటే ఒక క్వశ్చన్ చదవంగానే ఇది ఈ కాన్సెప్ట్లోది అని ఐడెంటిఫై చేయటం, అవసరమైతే సబ్స్టిట్యూషన్ మెథడ్స్ యూజ్ చేయటం లేదా ఎలిమినేషన్ మెథడ్స్ యూజ్ చేయటం. బై ఎనీ మీన్స్ ఆ క్వశ్చన్ని ప్రాపర్గా వాడికి 100% యాక్యురసీతో లేకపోయినప్పటికీ స్టూడెంట్కి ఆ క్వశ్చన్ డీల్ చేసే ట్రిక్కీ మెథడ్స్ ఉంటాయండి. దాన్నే స్ట్రైక్ రేట్తో చేయటం అంటారు. ఇట్లా స్టూడెంట్కి సబ్జెక్ట్ నేర్పే దాంతో పాటు ఎగ్జామ్ని ట్యాకిల్ చేసే మెథడాలజీ కూడా మనం రోజు క్లాస్లో టీచ్ చేస్తూ ఎగ్జామ్ అయిపోయినాక కూడా నువ్వు ఈ మిస్టేక్ చేసావు అమ్మ అది ఇదని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ప్రపోర్షనేట్గా వాళ్ళు చదివిన దాన్ని 100% అక్కడ ఎగ్జిబిట్ చేయగలరు. మనం ఒకటే హ్యాండిల్ చేసి బాగా చదివించేసి ఎగ్జామ్ రాసే దగ్గర వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఒక ఐడియా లేకుండా చేసుకుంటే రేపు 100% వాళ్ళకి ర్యాంక్ రాదు. సో చాలా ఫీల్ అవుతారు, నేను ఎంత బాగా చదివాను లాస్ట్కి నాకు ర్యాంక్ రాలేదని వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ కోల్పోయేటట్టు తయారవుతారు కొంతమంది పిల్లలు. దాన్ని స్టాప్ చేయాలంటే మేము ఎలా అయితే కోచింగ్ ఇచ్చామో దాంతోపాటు సరైనటువంటి కొన్ని సజెషన్స్ ఇచ్చి పిల్లల్ని మోటివేట్ చేయగలిగితే అండి 100% ఇంప్రూవ్ అవుతారు. సో అసలు చదవని వాళ్ళు, లేజీగా ఉండేవాళ్ళు మనం ఏమి చేయలేమండి, ఎవరు ఏం చేయలేం. బట్ ఆ డెస్పరసీ ఉండి, ఆ బర్నింగ్ డిజైర్ ఉండి కూడా అక్కడక్కడ సఫికేట్ ఫీల్ అయ్యే స్టూడెంట్స్కి మనం కొంచెం కేర్ఫుల్గా ఇలాంటివన్నీ చెప్పుకుంటూ హ్యాండిల్ చేస్తే డెఫినెట్గా ర్యాంక్స్ వస్తాయి. ఓకే లక్ష్మణ్ గారు, మనం చూసినట్టయితే హైదరాబాద్లో చాలా అకాడమీస్ ఉన్నాయి. అయితే వాటికి అభ్యాస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఆఫ్ కోర్స్ అకాడమీస్ ఉన్నాయండి, ఎవరు వేల వాళ్ళు హైలైట్ చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ దెమ్. బట్ మా అభ్యాస పరంగా చెప్పాలంటే సో మాకు ఓన్లీ అకాడమీ మీద బేస్ అయ్యే రన్ చేయాల్సిన అవసరం లేదండి. ఐ హ్యావ్ గాట్ 7 campuses ఫర్ జూనియర్ కాలేజెస్ అండ్ 2 ఫర్ అకాడమీస్. సో మాకు ఆల్రెడీ స్ట్రెంగ్త్ బాగానే ఉంటుంది. సో మీరు అన్నట్టు కొంతమంది 1 year అకాడమీ రన్ చేస్తారు, ఆ ఇయర్ 180 members వస్తారు, నెక్స్ట్ ఇయర్ రాకపోతే వాళ్ళందరూ స్టాఫ్ని తీసేయటం, లేదా అంటే అకాడమీలో తక్కువ స్ట్రెంగ్త్ ఉంటే పార్ట్ టైం టీచర్స్తో టీచ్ చేయడం ఇలా ఉంటుంది. నాది ఇది కాదండి సెటప్. ఆల్మోస్ట్ 1500 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, ఇది మాకు ఇంటర్మీడియట్ పరంగా. అలానే సపరేట్గా నీట్ పరంగా కూడా మరిన్ని క్యాంపస్లు ఉన్నాయి. సో నాకు ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది ఈ లాంగ్ టర్మ్కి ఉంది, అలానే జూనియర్ కాలేజెస్కి ఉంది. సో అవర్స్ ఈజ్ బిగ్ ఆర్గనైజేషన్, ఐ కెన్ అఫోర్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఇంటర్మీడియట్. కాబట్టి సో మా పరంగా ఆలోచిస్తే 11 years నుంచి మాకు హిస్టరీ ఉందండి, బోత్ జేఈలో కూడా నీట్లో కూడా. మా ఒకటే అంతం ఏంటంటే ఓన్లీ టాప్ గ్రేడ్ స్టూడెంట్ని తీసుకొని మాత్రమే మనం ర్యాంకులు తెప్పియగలమా, లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్తో మనం ర్యాంక్స్ తెప్పియలేమా అనేటటువంటి అంశంతోనే ఈ రోజున ఇంత దూరం వచ్చామండి, ఇంత సక్సెస్ రేట్ వచ్చింది. సో కళ్యాణ్ దుర్గ్ నుంచి ఒక బాబు వచ్చాడు, దినేష్. సో ఆ కుర్రోడికి అసలు ఏ బేసిక్స్ లేవు, అసలు ఫౌండేషనే లేదు. అలాంటి స్టూడెంట్కి మరి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 163 ర్యాంక్ వచ్చిందండి. సో ఇలా ఆ పిల్లోడికి అసలు యాక్చువల్లీ తెలుగు మీడియం అప్ టు 10th standard. సో ఇలా మా అభ్యాసం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఇటు అకాడమీలో అటు మేము కాలేజెస్లో కూడా యావరేజ్ పిల్లలను కూడా ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఒక తపంతో మా స్టాఫ్ అందరూ కూడా 2009లో మనం కూర్చొని డిజైన్ చేసి ఒక మంచి ప్లానింగ్ అలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నామండి.
సార్ చెప్పండి, అభ్యాస్లో ఎస్పెషల్లీ నీట్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎక్కడ వచ్చినా కానీ మనకి అన్ని బేస్ చేసుకొని వచ్చేది ఫ్యాకల్టీ నుంచి స్టూడెంట్ నేర్చుకునేది. అయితే మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ ఎక్స్ట్రాడినరీ అండి. ఒక రకం చెప్పాలంటే వాళ్ళందరూ నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్, మోర్ దాన్ 31 years 32 years ఇట్లా మా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్తో పాటు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంటుందండి. మేమందరం కూర్చొని నెక్స్ట్ ఇయర్ ఎలా చేయాలి, ఈ ఇయర్ ఈ రిజల్ట్ వచ్చింది, మరి ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మరి ఎప్పటికప్పుడు ప్రణాళికని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళేటటువంటి ద బెస్ట్ ఫ్యాకల్టీ 2009 నుంచి నాతోనే ఉన్నారండి. మేమందరం టీచింగ్ కమ్యూనిటీ అవటం వలన ద బెస్ట్ ఫ్యాకల్టీకి నేను ఎప్పుడూ కూడా అందరికీ చాలా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువాలిటీ ఇస్తానండి. ఎట్లా అంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పుకునేటట్టు ఫ్రీడమ్, ఎస్ సార్ ఈ ఇయర్ ఈ సెక్షన్లో ఇలాంటి సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇలా చేస్తే బాగుంటుంది అని డెడికేటెడ్గా వర్క్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారండి. అందరూ కూడా మా ఇన్స్టిట్యూషన్ దగ్గరగానే ఉంటారు. సో ఎక్కువ టైం స్టడీ అవర్లో స్పెండ్ చేస్తారు. మరి బైపీసీ పరంగా ఫిజిక్స్ కేఎస్ఆర్ సార్ ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు, అలానే జిఎస్ఆర్ సార్ కెమిస్ట్రీ, లలిత మేడం కెమిస్ట్రీ, లక్ష్మీకాంత్ గారు, పద్మావతి మేడం వాళ్ళు బయాలజీ, ఇట్లా ద బెస్ట్ టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఈ నీట్ అనే ప్రోగ్రామ్కి డెడికేట్ చేయడం జరిగిందండి. అలానే జేఈకి వస్తే మరి సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆల్మోస్ట్ 34 years నుంచి జేఈలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సారు తాను ఈ జేఈ డిపార్ట్మెంట్ అంతా కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుందండి. సార్ చెప్పండి, అయితే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎర్రర్స్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్గా చెప్పాలంటే ఎగ్జామ్ రాసాము, అయిపోయింది, తక్కువ మార్క్స్ వచ్చినాయి లేదా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనే అనాలసిస్ ఓకే, కానీ తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి? సో నేను బాగా టీచ్ చేశా కదరా, చాలా బాగా అర్థమైందన్నావు, మరి ఎగ్జామ్లో ఎందుకు రాలేదు అంటే స్టూడెంట్ ఏం చెప్పలేడండి పాపం. సార్ రాలేదు సార్ అంటాడు. అలా కాకుండా స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేశాడు, ఎందుకు చేస్తున్నాడు, యూనివర్సల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కడ తప్పు చేస్తున్నారు అనే ఒక ఎవాల్యుయేషను మాకు తెలియాలి. అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక వైట్ పేపర్ మీద క్వశ్చన్ని డీల్ చేసేదంతా రఫ్ వర్క్ అంతా కూడా మాకు సబ్మిట్ చేయాలి. ఈ ఇయర్ ప్లాన్ చేసిన విధానం అండి. మామూలుగా ఓఎంఆర్ షీట్లో కామన్ ఎర్రర్స్ తెలిసిపోతాయి. దానికంటే స్టూడెంట్ వే ఆఫ్ అప్రోచ్ మాకు ఐడెంటిఫై అయ్యేటట్టు, ఎస్ వాళ్ళు ఇయర్ అనుకుంటున్నాం ప్రతి నీట్లో ఉన్న ప్రతి స్టూడెంటు, లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంటు ఎగ్జామ్ అవ్వంగానే ఆ పేపర్ని మాకు సబ్మిట్ చేయాలండి. రఫ్ పేపర్ వాళ్ళు ఏదో కీ పెట్టేస్తుంటారు, టిక్ పెట్టేస్తుంటారు. అట్లా కాదు, వాళ్ళు వర్క్ చేసిందంతా కూడా అది అబ్జర్వ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్ని గైడ్ చేయొచ్చు నెక్స్ట్ క్లాస్లో. మాకేం ఎక్కువ మంది ఉంటారు, సెక్షన్కి 80-100 మంది ఉంటారు, 35 మంది ప్రతి స్టూడెంట్ నేమ్ తెలుసు. అరే నువ్వు నిన్న ఎగ్జామ్ రాసావు, మరి రాసినప్పుడు ఆ క్వశ్చన్కి అటెంప్ట్ చేసే ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేసావు, అదేంది ఫ్లూగా పెట్టేసావు, అది కరెక్ట్ అవ్వచ్చు, నీకు అక్కడ సబ్జెక్ట్ మరి ఏ కాన్సెప్ట్ అప్లై చేసావు అంటే నువ్వేం లేదు, ఊరికి లక్కీగా పెట్టావు, ఓకే ఇది బాగా చేసావు, ఇక్కడ దా చేసావు, కానీ లాస్ట్లో ఎందుకు మిస్టేక్ కమిట్ చేసావు, ఇట్లా ఒక అనాలిసిస్ స్టూడెంట్ దగ్గర కూర్చొని ఆ 5-4-4-2 అనేటటువంటి ఏదైతే ప్లానింగ్ ఉందో దాంట్లో ఆ టైం అలొకేట్ చేసి ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే ఆ డిస్కషన్ ఎప్పుడైతే పెడతామో స్టూడెంట్కి చాలా బెనిఫిషియల్ అండి. ఎగ్జామ్ రాసి బయటకు వెళ్ళిపోవడం కాదు, దాని మీద ఒక రివ్యూ, ఆ రివ్యూ మాకు తెలియాలంటే వాడు రాసినటువంటి విధానం మాకు తెలియాలి. ఓకే థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 News.